షీటర్ కేసు పెట్టడమా ప్రజా నాయకులపై రౌడీ షీటర్ కేసులు పెట్టడమా ఖమ్మం సిపిని ప్రజాబంధ నాయకులను రౌడీ షీటర్లుగా ప్రకటించడాన్ని ఖండించండి. రౌడీ షీటర్లుగా ప్రకటించడాన్ని ప్రజాబంధ నాయకులపై రౌడీ షీటర్లని చెప్పడమా ఖమ్మం పోరాడే నాయకులపై రౌడీ షీటర్లని కేసులు పెట్టడమా ప్రజాబంధ మాస్టర్ ప్రజాబంధ మాస్టర్ ఖమ్మం సిటీ సునీల్ దత్తును వెంటనే ఖమ్మం సిటీ సునీల్ దత్తును వెంటనే నాయకులను రౌడీ షీటర్లుగా ఆర్మూర్ పాత్రికేయ మిత్రులకు నమస్తే. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజా సమస్యల కోసం నిరంతరం పరిష్కారం కోసం పోరాడేది సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ పార్టీ. ఈ వెలుగులో గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థి నాయకుడిగా అశోక్ సిపిఐఎంఎల్ ప్రజాబంధ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు అనేక ఉద్యమాలు చేపట్టి అక్కడున్న విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడితే ఆనాడు టీడీపీ ప్రభుత్వం నాయకులపైన రౌడీ షీటర్లుగా కేసులు నమోదు చేశారు. ఆ రౌడీ షీటర్లని ప్రజాబంధ నాయకులపైన రౌడీ షీటర్లు నమోదు చేయడాన్ని ఆనాటి నుంచి వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని మేము టీఆర్ఎస్ పరిపాలనలో కూడా మేము విజ్ఞప్తి చేస్తాం, డిమాండ్ చేస్తాం. అది పెండింగ్లో పెట్టారు, రద్దు చేసినట్లే అని చెప్పేసి కూడా ప్రకటించారు. కానీ నిన్నగాక మొన్న సిపిఐఎంఎల్ ప్రజాబంధ మరో 2 విప్లవ గ్రూపులతో కలిసి జాతీయ మహాసభలు నిర్వహించుకుంటున్న సమయంలో ప్రచార నిమిత్తం గోడరాతలు రాస్తా ఉంటే ఒక హోటల్ యజమాని కావాలని విప్లవ ద్రోహిగా విప్లవ వ్యతిరేకిగా గెలికి కయ్యం పెట్టుకున్నందుకు అతని కంప్లైంట్ పైన అక్కడ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం సునీల్ దత్ అనేవాడు తన వర్గ స్వభావాన్ని చాటుకుంటూ పాత కేసైనా రద్దు చేయబడుతున్న కేసైనా రౌడీ షీటర్ కేసుని తిరిగి తోడి ఆ నాయకులపైన కేసులు పెట్టారు. ఆ రౌడీ షీటర్ కేసును రద్దు చేయాలి, ప్రజా నాయకులపైన పెట్టిన రద్దు చేయాలని ఈరోజు ఆ సిపిని సస్పెండ్ చేయాలని చెప్పి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తాం. మా దిష్టిబొమ్మకి తలకాయ కూడా పెట్టలేదు, ఎందుకంటే ఆ సిపికి తలకాయ లేదు. తలకాయ ఉండి ఆలోచిస్తే ప్రజా నాయకులపైన కేసు పెట్టలేని ఉద్దేశంతో ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి పెట్టాం. బేషరతుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అనేక వాగ్దానాలు చేశారు. అందులో భాగంగా కేసులు రద్దు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ప్రజానాయకులను మాజీ పీడీఎస్యూ నాయకులైనటువంటి అశోక్ను అట్లాగే సివై పుల్లయ్య పైన రౌడీ షీటర్ అని చెప్పేసి అక్కడ ప్రకటన చేసి వాళ్ళని అరెస్ట్ చేయడానికి పూనుకుంటా ఉన్నాడు. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ప్రజా సమస్యలపై మాట్లాడేటటువంటి వాళ్ళని, అది భావజాలం కలిగినటువంటి ఒక మధ్యతత్వ భావజాలం కలిగినటువంటి సునీల్ దత్తు ఈ ప్రజానాయకులని అరెస్ట్ చేయడానికి వాళ్ళని దుష్ప్రచారం చేస్తున్నారు. వెంటనే బేషరతుగా వాళ్ళపై పెట్టినటువంటి కేసుల్ని రౌడీ షీటర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.